హాయ్, నేను మీ గణేష్ తెలుగు. మనకి పిల్లలకి ఏదైనా ఒక టాపిక్ని బోధించినప్పుడు లేదా మనం నేర్చుకున్నప్పుడు మరోసారి నేర్చుకోకుండా మనం టీచ్ చేసే విధంగా రెడీ అవ్వాలంటే ఒక టాపిక్లో ప్రతిదానికి కొన్ని బేసిక్స్ ఉంటాయి. మనకి ఆ బేసిక్స్ నేర్పకుండా డైరెక్ట్గా నేర్పడం వల్ల డైరెక్ట్గా ఒక సందులే ఉందనుకుందాం, సూత్రాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం, మనకి కొన్ని డౌట్స్ ఉండిపోతాయి అన్నట్టు. అసలు ఒక సందులు అనే టాపిక్ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఏ అంశాలని విద్యార్థులకు బోధించాలి అనే ముందు ఏ అంశాలు మనం నేర్చుకుంటే ఈ టెట్ డిఎస్సి మనం ఈజీగా గట్టెక్కి మంచి స్కోర్ చేయొచ్చు. బిట్టు ఎలా అడిగినా తెలుసుకోవాలంటే ఇందులో కొన్ని బేసిక్స్, అంటే అసలు సంధి అంటే ఏంటి, పూర్వ పదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి, పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, ఏకాదేశం అంటే ఏంటి, నిత్యము, వైకల్పికము, నిషిద్ధము, అన్యవిధము, బహుళము, ఆమ్రేడితము, ద్విరుక్తము, ధృతము, ధృత ప్రకృతము, కలలు, అత్తు అంటే ఏంటి, ఇత్తు అంటే ఏంటి, ఉత్తు ఏంటి, అకారం ఏంటి, ఇకారం అంటే ఏంటి, ఉకారం అంటే ఏంటి, అదేవిధంగా గుణములేవి, వృద్ధులేవి, ఎన్నులేవి, తెలుగు సందులేవి, సంస్కృత సందులేవి, అసలు తెలుగు సంధి సంస్కృత సంధి ఎలా మనం గుర్తించగలం, అత్సందులు అంటే ఏంటి, హల్సందులు అంటే ఏంటి, ఆగమ సందులేవి, ఆదేశ సందులేవి, ఏకాదేశ సందులేవి, సంస్కృత సందులలో ఏ అంశాలు ఉంటాయి, తెలుగు సందుల్లో ఏ అంశాలు ఉంటాయి, ఈ అన్ని అంశాలు బేసిక్స్ మనం నేర్చుకున్న తర్వాతే సందులు అనే టాపిక్లోకి వెళ్ళాలి. అంటే మనకి సందుల్లో ఏ అంశాలు మనం నేర్చుకోవాలి మాస్టర్ అంటే ఇక్కడ ఒకసారి రాసి పెట్టాను చూడండి. సందులు అనగానే మనం ఏ అంశాలు నేర్చుకోవాలంటే, ఒకటి సంధి అంటే ఏంటి, పూర్వ పదం అంటే ఏంటి, పరపదం అంటే ఏంటి, పూర్వస్వరం ఏంటి, పరస్వరం ఏంటి, ఆగమము, ఆదేశము, ఏకాదేశము, నిత్యము, వైకల్పికము, నిషిద్ధం, అదేవిధంగా అన్యవిధం, బహుళము, ఆమ్రేడితము, ద్విరుక్తము, ధృతము, ధృత ప్రకృతము, కలలు, అకారం, ఇకారం, ఉకారం, సవర్ణాలంటే ఏంటి, అసవర్ణాలంటే ఏంటి, అత్సందులంటే ఏంటి, హల్సందులంటే ఏంటి, తెలుగు సందులేవి, సంస్కృత సందులేవి, ఆ పదం తెలుగు పదమా సంస్కృత పదమా ఎలా గుర్తించాలి, గుణములంటే ఏంటి, వృద్ధులేవి అక్షరాలు, ఎన్నులేవి, త్రికములేవి, గసడదవలు, అనునాసికములు, అదేవిధంగా సరళములంటే ఏంటి, పరుసాలంటే ఏంటి, అత్తంటే ఏంటి, ఇత్తంటే ఏంటి, ఉత్తంటే ఏంటి, ఇన్ని అంశాలు కానీ మనం పెర్ఫెక్ట్గా నేర్చుకుంటే సందులు అనే టాపిక్లో దూరాక మనం పిల్లలకి ఏం చెప్పడానికి ఉండదు. ఈ అంశాలపై క్లారిటీ లేకే మనం ఇబ్బంది పడుతాం. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఒక సూత్రం ఏదని చెప్పినప్పుడు మనకంటాడు, ధృతము మీది పరుసములకు సరళములు ఆదేశం వగు అనే సూత్రంపై మనకు అవగాహన కలిగించాలి అంటే, లేదా పిల్లలకు కలిగించాలన్నా, మనకి అవగాహన కలగాలన్నా మనకి ధృతం అంటే ఏంటో తెలియాలి. ఇదిగో, ధృతము మీది పరుసములకు సరళములు ఆదేశం వగు అంటాడు. అసలు ధృతం అంటే ఏంటి, పరుసం అంటే ఏంటి, సరళం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, ఈ 4 నేర్చుకున్న తర్వాత ఆ సూత్రం మీదకి మనం వెళ్ళాలి. దిరుక్తంబైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికంబైన దీర్ఘం హస్వం వగు అనే త్రికసంధిలో ఒక సంధి మనకు అర్థం కావాలంటే దిరుక్తం అంటే ఏంటి, ఆచ్చికం అంటే ఏంటి, ఆచ్చిక భాష దేన్ని అంటారు, దిరుక్తం అని ఎప్పుడు అంటాం, త్రికము అని ఎప్పుడు అంటాం, త్రికము మీది అసంయుక్త హల్లు దిత్వంబు బహుళంబు అంటాడు. త్రికము మీది అసంయుక్త హల్లు దిత్వంబు బహుళంబు అనే పదం మనకు అర్థం అవ్వాలంటే త్రికం అంటే ఏంటి, బహుళం అంటే ఏంటి, దిరుక్తం అంటే ఏంటి అనే అంశాల మీద మనకు అవగాహన ఉండాలి. ఓకే మాస్టారు, ఇప్పుడు ఈరోజు మన టాపిక్లో ఈ అంశాలన్నీ ఒక 20-25 నిమిషాల్లో మొత్తం అంశాలని మీకు బ్రీఫ్గా అందించే ప్రయత్నం చేస్తాను. ఇక ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా, కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ ఏదైనా ఉందంటే వీడియో చూసినా లైక్ చేసి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేసుకోవడం, బాగుంది అని కామెంట్ చేయకపోయినా పర్లేదు కానీ డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఎట్ ద సేమ్ టైము మీ స్టేటస్గా పెట్టుకోవడమో లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమో చేస్తే ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. అందరూ కింద సార్ మరిన్ని వీడియోలు చేయండి అని మెసేజ్లు చేస్తున్నారు. మరి మీ మాట నేను విని మీ మీద గౌరవించి స్టార్ట్ చేశా. ప్రతి అంశాన్ని మీకు అందిస్తా. నా మీద కూడా మీరు గౌరవంతో కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎనీవే వదిలేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ అంశాల కోసం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సంధి అంటే ఏంటి మాస్టారు? సంధి అంటే ఏం లేదు నాన్న, కలయిక అంతే.
ఏంటి కలయిక? స్వరములు కలయిక. రెండు పదాలు కలిసి ఏర్పడేది సమాసం. సమాసము అనగానే పూర్వ ఉత్తర పదాల కలయిక లేదా సమర్థంబులగు పదములు కలిసి ఏకపదంగా మారుట అంటాడు. సమర్థంబులగు పదములు కలిసి అని ఉందనుకో క్వశ్చన్లో, ఆన్సరు సమాసము. పూర్వపర స్వరములకు పరస్వరం బేకాదేశంబగు సంధి. అంటే ఇక్కడ సంధి గురించి చెప్పినప్పుడు స్వరములు అనే ప్రస్తావనే తీసుకొచ్చాడు పెద్ద ఆయన చెన్నై సూరి. సమాసము అనే పదం చెప్పినప్పుడు పదముల కలయిక అనే పదాన్ని ప్రయోగించాడు పెద్ద ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్. ఎందుకంటే వీఆర్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్స్, వీఆర్ నాట్ ఏ క్రియేటర్స్, జస్ట్ వీఆర్ ఫాలోవర్స్. మనం కేవలం చెన్నై సూరి గారి అనుచరులం కాబట్టి మనం కొన్ని ఫాలో అయిపోవాలంతే. సరే మాస్టారు, ఇక్కడ సంధి అంటే పూర్వపర స్వరముల కలయిక. సంధికి వ్యతిరేకం ఏంటి అంటాడు. సంధికి వ్యతిరేకం ఏంటి గెస్ చేయండి. వెరీ గుడ్, విగ్రహం నాన్న. సంధికి వ్యతిరేక పదం విగ్రహం. మనకి కందుకూరి వీరేశలింగం గారి సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం ఉంది. ఫలితుడు, రోమసుడు, అదేవిధంగా చంద్రకుడు, వేటగాడు అనే క్యారెక్టర్తో మనకు కథ ఇచ్చారు. అందులో ఎలుక, పిల్లి చివరగా మొదట్లో ఒకదానికొకటి హెల్ప్ చేసుకున్నప్పటికీ చివరగా ఆ రెండు కలిసి ఉంటాయా విడిపోతాయి అంటే, మిత్రమా మన ఇద్దరి మధ్యది జాతి వైరం. కాబట్టి ఇందాక నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది కాబట్టి ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం. ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా బయటకు వచ్చేది లేదు, నీ దారి నీదే, నా దారి నాదని ఎలుక చెబుతుంది. ఈ కథలో చివరికి ఎలుక, పిల్లి కలిసి ఉన్నాయా విడిపోయాయి అంటే విడిపోయాయి కాబట్టే విగ్రహం. అవి కలిసి ఉంటే సంధి. ఇక్కడ బిట్టేంటి? పరవస్తు చెన్నై సూరి కందుకూరి వీరేశలింగం రాసిన సమయస్ఫూర్తి పాఠ్యాంశానికి మూలం ఏది అంటాడు. అతను అది దేని నుండి గ్రహించబడింది అంటాడు. అతను రాసిన విగ్రహం నుండి గ్రహించబడింది. అంటే సంస్కృతంలో విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్ర కథలను సంధి, విగ్రహం పేరుగా పరవస్తు చెన్నై సూరి మనకి అందించారు. మరి ప్రస్తుత పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడిందంటే విగ్రహం. ఆ విషయం మనకు తెలియకుండానే తెలిసిపోతుంది. ఎలా అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ చివరిగా కలుసుకున్నారా విడిపోయారా అది మనం గమనించాలి. ఓకే మాస్టారు, మాకు సంధి అంటే కలయిక అన్నారు, స్వరాలు, దానికి వ్యతిరేక పదం విగ్రహం చెప్పారు. ఓకే, ఇప్పుడు సంధి స్వరాల మధ్య జరుగుతుంది, కానీ రెండు స్వరాల మధ్య సంధి జరిగితే ఆటోమేటిక్గా రెండు పదాలు ఏకమవుతాయి. ఉదాహరణకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి సంబంధంకి వెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాం. ఇందులో ఈ కుటుంబంలో ఒక అమ్మాయిని ఈ కుటుంబంలో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తెలియకుండానే ఈ కుటుంబ సభ్యులు ఒక కుటుంబంగా మారుతారు. అంటే ఇప్పుడు పెళ్ళి ఎవరి మధ్య జరిగిందంటే ఇద్దరి మధ్యే, కానీ ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఆ రెండూ ఏకమైపోతాయి. ఈ ముచ్చట్లో మీకేట అర్థమవుతుంది, పదములో ఎన్ని అక్షరాలున్నా మీకు అనవసరం, రెండు స్వరాల మధ్య సంధి జరుగుతుంది. ఆ రెండు స్వరాలే, ఒకటి పూర్వస్వరం, రెండు పరస్వరం. సార్ పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి నేర్చుకునే ముందు సంధుల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఒక పదం ఇస్తే విడదీయడం మనకు రావాలి. అసలు సంధులు అనే టాపిక్లో అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే పదాన్ని విడదీయడం. అందుకే ఈ మధ్యన పదం ఇచ్చి విడదీయండి అని అడుగుతాడు. ఉదాహరణకి స్వస్తి అనే పదం విడదీయగా అంటాడు, సు ప్లస్ అస్థి అంటాడు, స్వ ప్లస్ అస్థి అంటాడు. స్వస్తి అంటే మనకి అర్థం ఏంటి? స్వస్తి అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్ నాన్న, స్వస్తి అనేది పాజిటివా నెగిటివ్ అంటే పాజిటివ్, మంచి ముగింపు లేదా మంచి. స్వస్తి అంటే మంచిగా. ఇప్పుడు సు అంటే మంచి, అస్థి అంటే ముగింపు. మంచి ముగింపు అనే మీనింగ్లు ఇది వస్తుంది. స్వ అంటే తన యొక్క, అస్థి అంటే ముగింపు, తన యొక్క ముగింపు అని వస్తుంది. తన యొక్క ముగింపు కాదు, అక్కడికి ఆ విషయానికి స్వస్తి పలికి మరో అంశానికి వెళ్ళండి అంటే మంచి ముగింపునివ్వండి అని. స్వస్తి అంటే అని అర్థం. కాబట్టి ఆన్సర్ ఏంటి? సు ప్లస్ అస్థి. అంటే సందులు సూత్రాలు ఏమీ తెలియనప్పుడు కూడా ఆన్సర్ పెట్టే విధానం. ఇక సందు సూత్రాలు నేర్చిన తర్వాత ఇది ఇలాగే ఎందుకు విడదీయాలో కూడా నేను చెప్తాను. ఓకే మాస్టారు, ఒక పదం ఇచ్చి ముందు విడదీయండి అంటాడు. స్వేచ్ఛ అను పదాన్ని విడదీయండి అంటాడు. స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్టు ఉండడం, స్వ ప్లస్ ఇచ్ఛ. ఇచ్ఛ అంటే కోరిక, స్వ అంటే తన యొక్క, మనకు నచ్చినట్టు ఉండడం స్వేచ్ఛ. ఇలా ఏదైనా ఒక పదం తీసుకున్నప్పుడు ఆ పదాన్ని
విడదీసినప్పుడు ముందుండే పదాన్ని పూర్వపదము అంటాము, రెండవ పదాన్ని పరపదం అంటాము. ఇదన్నీ మనకు తెలుసు. మరి పూర్వస్వరం అంటే ఏంటి, పరస్వరం అంటే ఏంటి? మీ ఎవర్ గ్రీన్ పదం ఒకటి ఇస్తున్నాను, ఏదో ఒకటి. సమాంతర రేఖలు అనే పదాన్ని ఎలా విడదీయాలంటే సమ ప్లస్ అంతర రేఖలు. ఇప్పుడు స మా అంటే ఇమ్ము ఆ ప్రతి అక్షరంలోనూ ఒక అచ్చు ఉంటుందని చెప్పాను, అది బయటికి తీసా. ప్లస్ అంతర రేఖలు. ఇప్పుడు సమ అనేది ఏంటవుతుంది, పూర్వపదం. అంతర రేఖలు ఏమవుతుంది, పరపదం. ఇప్పుడు సమ అనే పదంలో చివరి వర్ణం ఏంటి, ఆ. అంతర రేఖల్లో తొలి వర్ణం ఏంటి, ఆ. ఇప్పుడు నేనేమంటున్నాను, సమ అనే పూర్వపదంలో చివరి అక్షరమే పూర్వస్వరం, పరపదంలోని తొలి అక్షరమే పరస్వరం. చూసుకోండి, పూర్వపదములోని చివరి అక్షరమే పూర్వస్వరం, పరపదంలోని మొదటి అక్షరమే పరస్వరం. సంధి ఎవరి మధ్య జరుగుతుంది, పూర్వ పరస్వరముల మధ్య. అంటే ఇప్పుడు ఒక పదం ఇస్తే మీకు పూర్వస్వరము పరస్వరము గుర్తించడము వస్తుంది అని నేను భావిస్తున్నాను. ఉదాహరణకి రామేశ్వరం, ఇలాంటి పదాలు ఎందుకు మీకు బాగా తెలుసు. మధ్వరి అనే పదంలో పూర్వ పరస్వరాలు ఏవి అని అడుగుతాడు. మధ్వరి అనే పదం ఎలా విడదీయాలి మాస్టారు అంటే మధు ప్లస్ అరి. అరి అంటే అరింపజేసేది, మధు అంటే తేనె, తేనెను అరింపజేసేది మధ్వరి, తేనెటీగ లేదా తుమ్మెద. ఇప్పుడు మధు అనేది ఏమవుతుంది, పూర్వపదం, ఇదేమవుతుంది పరపదం. ఇప్పుడు మా ధు అంటే ఇద్దు ప్లస్ ఉ ప్లస్ అరి. ఇప్పుడు చెప్పండి అన్న, మధు అనే పూర్వపదంలో చివరి అక్షరమే పూర్వస్వరం, పరపదంలోని తొలి అక్షరమే పరస్వరం, పూర్వ పరస్వరాల మధ్య జరిగేదే సంధి. క్లియరా? ఓకే మాస్టరు, మాకు పూర్వపదం అంటే తెలిసింది, పరపదం అంటే తెలిసింది, పూర్వస్వరం అంటే తెలిసింది, పరస్వరం అంటే తెలిసింది. ఓకే, అంటే మనము నేర్చుకోవాల్సిన అంశాల్లో చూసుకుంటే పూర్వపదం తెలిసింది, పరపదం తెలిసింది, పూర్వస్వరము పరస్వరము, సంధి అంటే తెలిసింది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. మధ్వరి లేదా కొత్త పదం ఇద్దాం. సత్యోక్తి వాగ్దేవి. సత్యోక్తి వాగ్దేవి అనే పదంలో అత్సంధి పదమేది, హల్సంధి పదమేది అంటాడు. ఇందులో అత్సంధి పదమేది, ఈ క్రింది వాటిలో అత్సంధి పదాన్ని గుర్తించండి అంటాడు. మనం అచ్చులు ఎక్కడ ఉన్నాయని వెతికితే సత్యోక్తిలోనూ అచ్చు లేదు, వాగ్దేవిలోనూ అచ్చు లేదు. సార్ అత్సంధి అంటే ఏంటి, హల్సంధి అంటే ఏంటి ఒకసారి చూడు. సత్యోక్తి అంటే సత్య ప్లస్ ఉక్తి, నిజము ఉక్తరిస్తే సత్యోక్తులు. వాగ్దేవి అంటే ఏంటి, మాటలను ప్రసాదించే, వాక్ ప్లస్ దేవి వాగ్దేవి. ఇక్కడ చూడండి, సా త్యా అంటే ఇత్ ప్లస్ యా ప్లస్ ఆ, అంటే పూర్వపదంలోని పూర్వస్వరం కోసం నేను ఆ అక్షరాన్ని విడదీశాను, ప్లస్ ఉక్తి. ఇప్పుడు పూర్వపరస్వరాలు ఏంటివి, అచ్చులు, ఆ ఉ. పూర్వపరస్వరాలు అచ్చులుంటే అది అత్సంధి. పరస్వరంతో కూడా ఇంకా పని లేదు, పూర్వస్వరంలో అచ్చుంటే అత్సంధి. వాక్కులో ఏముంది, పూర్వస్వరంలో హల్లు, కాబట్టి ఇదే సంధి, హల్సంధి. చూసారా, సత్యోక్తి అనేది అత్సంధి పదము, వాగ్దేవి అనేది హల్సంధి పదము. ఇది ఒక బేసిక్ అన్నట్టు. ఇలాంటి హల్లులతోనే ఇస్తాడు. అత్సంధి ఏదని అడిగితే మనకి ఎలా అబ్బా ఎక్కడ అచ్చు కనిపించట్లేదు అనుకుంటాం. అంటే తెలిసిన వాళ్ళు ఓకే, నా క్లాసు తెలియని వాళ్ళ కోసం. మీలో మేధావులు ఎవరైనా ఉంటే ఇది ఎప్పుడో తెలుసు అంటే అఫ్కోర్స్ మీకోసం కాదు, ఓకేనా, క్లాసు తీసేయి. ఓకే మాస్టారు, అత్సంధి అంటే తెలిసింది, హల్సంధి అంటే తెలిసింది. ఇక తెలుగు పదాల మధ్య ఏర్పడేది తెలుగు సంధి, సంస్కృత పదాల మధ్య ఏర్పడేది సంస్కృత సంధి. అయితే ఆ పదం తెలుగు పదమా సంస్కృత పదమా ఎలా గుర్తుపట్టాలి, ఓకేనా, అది కొంచెం టైం తీసుకొని చెప్దాం, అంటే ఎండ్ ఆఫ్లో సెషన్లో. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, ఏకాదేశం అంటే ఏంటి, ఈ మూడింటి కోసం చూద్దాం. సార్ ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, ఏకాదేశం అంటే ఏంటి? ఆగమం, ఆదేశం, ఏకాదేశం. ఏం లేదు నాన్న, మనకు సహజంగా ఆగమ మిత్రస్య ఆదేశ శత్రుస్య అంటాడు.
మిత్రుని వలె వచ్చి చేరితే ఆగమము, శత్రువులా వస్తే ఆదేశం. సార్ మిత్రువులా రావడం ఏంటి, శత్రువులా రావడం ఏంటి? ఒక ఇంట్లో భర్త భార్యలు నివసిస్తున్నారు. ఆ భర్త భార్యలు నివసిస్తున్నటువంటి ఇంటిలోకి భార్యకి సంబంధించినటువంటి బంధువు వచ్చారనుకోండి, అది ఆగమము. భర్తకు సంబంధించిన బంధువు వస్తే ఆదేశం అనొద్దు. అదే ఇంటికి ఒక సవతిని తీసుకొచ్చి పెట్టాడు అనుకో భర్త, అప్పుడు ఆమెకి, ఆ గృహిణికి సవతి ఆదేశం. అంటే ఏంటి మాస్టారు, ఆమె వచ్చినంటే ఆమె నీకు ఇష్టమైతే నేనెందుకు ఈ ఇంట్లో అని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంది. అంటే ఒకరి స్థానంలోకి మరొకరు ఆక్రమించేస్తే ఆదేశం, ఒకరి స్థానాన్ని మరొకరు ఆక్రమిస్తే ఆదేశం, శత్రువు. కానీ భార్యాభర్తలు ఉన్నటువంటి ఇంటిలో భార్య తరపు కానీ భర్త తరపు కానీ వచ్చి ఆ ఇంట్లో ఉంటే అది ఆగమము. అంటే వాళ్ళు ఉండగా మిగతా వాళ్ళకి, ఇతరులను కూడా చోటిస్తారు. ఓకే మాస్టారు, ఇలా కాదు, ఒక ఉదాహరణ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా చూసుకో నేను చెప్పిన ముచ్చట. సంధి జరగక ముందు, కుటుంబ సభ్యుల్లోకి కాకుండా సంధుల్లోకి వెళ్తున్నా, సంధి జరగక ముందు ఉన్న అక్షరాలన్నీ సంధి జరిగిన తరువాత కూడా యథాతథంగా ఉంటూనే ఏదైనా ఒక అక్షరం అదనముగా వచ్చి చేరితే ఆగమము. సంధి జరగక ముందు ఉన్న అక్షరాలలో ఒక అక్షరానికి బదులు వేరొక అక్షరం వచ్చి చేరితే ఆదేశం. మరి ఏకాదేశం అంటే ఏంటి? పూర్వ పరస్వరములు రెండింటి బదులు వేరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటాం. ఇలా 100 సార్లు నేను చేతులు తిప్పిన అర్థం కాదు, కానీ ఉదాహరణ తీసుకుంటే అర్థమైపోతుంది. ఉదాహరణకి వెలయాలు అనే పదం ఇచ్చాను, అత్యవసరం అనే ఒక పదం ఇచ్చాను, సత్యోక్తి అనే పదం తీసుకున్నాను. ఈ మూడింటిని ఒకసారి గమనించండి. వెలయాలు ఎలా విడదీస్తామంటే వెల ప్లస్ ఆలు. అత్యవసరం మీకు తెలుసు, అతి ప్లస్ అవసరం. సత్యోక్తి ఇప్పుడే చెప్పాను, సత్య ప్లస్ ఉక్తి. మొదటికి వచ్చేయండి. మీకు సందులు నేర్చుకునే ఉద్దేశం కానీ ఉంటే విడదీసిన పదం ఎప్పుడు పైన వేయండి, కలిసి సంధి జరిగిన తరువాత కలిసి ఉన్న పదాన్ని క్రింద వేయండి. సంధి జరగక ముందు పదాలని పైన వేయండి, సంధి జరిగిన తరువాత కింద వేయండి. పైన పదమేసి కింద విడదీయద్దు. మన పూర్వీకులు మాస్టర్లు రామాలయం కింద రామ ప్లస్ ఆలయం అని సందులు నేర్పారు. అఫ్కోర్స్ వాళ్ళది రైట్ ఏమో నాకు తెలియదు, కానీ 2 పదాలు కలిస్తే సంధి తప్ప కలిసున్న పదం విడిపోతే సంధి కాదు. కాబట్టి విడివిడిగా ముందేయండి, కలిపి సంధి కార్యం చేయండి. ఓకే మాస్టారు, ఇప్పుడు విడదీస్తున్నాను. లా అంటే ఇల్లు, ఆ ప్లస్ ఆలు, ఇవి సంధి జరగక ముందు అక్షరాలు. ఇంకేం మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేయండి. సంధి జరిగిన తర్వాత లా అంటే ఇల్లు, ఆ, యా అంటే అందులో ఒక యా, ఆ, లుకి లు. ఈ ముచ్చటలో కామన్గా ఉన్న అక్షరాలు ఏంటి అంటే సంధి జరగక ముందు ఆలు ఉంది, సంధి జరిగిన తరువాత ఆలు ఉంది. సంధి జరగక ముందు ఆలు ఉంది, సంధి జరిగిన తరువాత ఆలు ఉంది. సంధి జరగక ముందు వెల ఉంది, సంధి జరిగిన తరువాత వెల ఉంది. అంటే సంధి జరగక ముందు ఉన్న అక్షరాలన్నీ యథాతథంగా ఉంటూనే ఒక అక్షరం సంధి జరిగిన తరువాత ఏమైంది, అదనంగా వచ్చి చేరింది. దానినే ఆగమం అంటారు నాన్న. అంతే సార్, క్లారిటీ వస్తుంది, ఇది కొంచెం చెప్పండి. వెరీ గుడ్. ఆ తి అంటే ఇత్తు ప్లస్ ఈ ప్లస్ అవసరం. మాస్టారు తీని విడదీశారు, ఆ ఎందుకు విడదీయలేదు? ఇది హల్లు కాబట్టి అందులో అచ్చు బయటికి తీశాను, అచ్చు కాబట్టి అలా ఉంచేశాను. ఇక్కడికి రండి. ఆ త్యా అంటే ఒక తకారం, తా కింద యకారం, అందులో ఒక ఆ వ స రం. సంధి జరగక ముందు అవసరం ఉంది, సంధి జరిగిన తర్వాత అవసరం ఉంది, తీసేయి. సంధి జరగక ముందు అత్తుంది, సంధి జరిగిన తర్వాత అత్తుంది, తీసేయి. మార్పు ఏం జరిగిందంటే ఈ స్థానాన్ని యా ఆక్రమించింది. అంటే సంధి జరగక ముందున్న ఇకారంకి బదులు ఇక్కడ యా అనేది వచ్చి రీప్లేస్ చేసింది.
అక్షరానికి బదులు అక్షరం రావడాన్నే ఆదేశం. కాబట్టి అత్యవసరంలో సంధి కార్యం ఏంటి అంటాడు? ఆదేశం. విలయాలలో సంధి కార్యం ఏ విధంగా జరిగిందంటే ఆగమం. ఇందులో సంధి విధించే పద్ధతి ఆదేశం, ఇందులో సంధి విధించే పద్ధతి ఆగమము. ఓకే మాస్టర్, అర్థమైంది. ఉన్నవన్నీ ఉండి అదనంగా వస్తే ఆగమం, ఉన్న దాంట్లో ఒక అక్షరానికి బదులు వేరొక అక్షరం వస్తే ఆదేశం. అక్కడికి రండి. స త్యా అంటే తా ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ ఉక్తి. ఇది సంధి జరగక ముందు. సంధి జరిగిన తర్వాత స త్యో అంటే ఒక తకారము, తకారము కింద యావత్తు, అందులో ఒక ఓంకారం. ఒకసారి విడదీసి చదువుకోవాలి. సత్యో సత్యోక్తి. కామన్గా ఉన్నవి కుడి చేతి నుండి ముందు తీయండి. తీకి తీ ఉంది చూడండి, తీసాయి. సత్యకు సత్యం ఉంది చూడండి. ఇప్పుడు మార్పు ఏం జరిగిందంటే ఆ ప్లస్ ఉ అనే రెండు అంటే ఏంటి? పూర్వ పరస్వరాలు రెండింటికి బదులు వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇలా పూర్వ పరస్వరాలు రెండింటికి బదులు ఒకటి రావడమే, అసలు వేరొకటి రావడమే ఆదేశము. రెండింటికి బదులు ఒకటి రావడమే ఏకాదేశం. అదిరా నాన్న. ఒకసారి మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది. మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు 2వ తరగతి 3వ తరగతి పిల్లలు ఉంటే వాళ్ళకి చూపించిన అర్థమైపోద్ది. ఏం లేదమ్మా, ఇక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అదనంగా వచ్చింది, అప్పుడే సార్ ఆగమం అని రాశారు, దీనికి బదులు ఇది వస్తే ఆదేశం అని రాశారు, రెండింటికి బదులు ఇది వచ్చింది కాబట్టి ఏకాదేశం అని రాశారని మీ ఇంట్లో 2nd క్లాస్ పిల్లోడు కూడా చెప్తాడు. క్లియరా? ఓకే. అంటే ఇప్పటి వరకు మీకు సంధి అంటే తెలుసు. పూర్వపదము, పరపదము, పూర్వస్వరము, పరస్వరము, అత్సంధి అంటే ఏంటి, హల్సంధి అంటే ఏంటి, అలాగే ఆగమము, ఆదేశము, ఏకాదేశము. బేసిక్గా సంధులు ఈ 3 రకాలే: ఆగమ సంధులు, ఆదేశ సంధులు, ఏకాదేశ సంధులు, అంతే. ఇది కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఎలా సంధి నామం పెట్టాలి, సంధికి ఎలా పేరు పెట్టాలో తర్వాత చూద్దాం. ముందు మన బేసిక్స్లో భాగంగా నెక్స్ట్ ఏంటో చూద్దాం. నిత్యము, వైకల్పికము, నిషిద్ధము, అన్యవిధము, బహుళము, ఇవి తర్వాత చెప్దాం 2 నిమిషాల తర్వాత. ముందు ఈజీ ఉన్నది చెప్పేద్దాం. ఆమ్రేడితం అంటే ఏంటి, ద్విరుక్తం అంటే ఏంటో జాగ్రత్తగా చూడండి నాన్న. ఆమ్రేడితం, ద్విరుక్తం. ద్విరుక్తం ఎలా విడదీస్తారు? ద్విహి ప్లస్ ఉక్త, ద్విహి ప్లస్ ఉక్త, ద్విరుక్త. ఏ సంధి నాన్న? విసర్గ సంధి. ద్విరుక్త ఏ సంధి అంటే ద్విహి ప్లస్ ఉక్త ద్విరుక్త. అకారేతర విసర్గ రకారంగా మారుతుంది అనే విసర్గ సంధి సూత్రం 2 బట్టి అది విసర్గ సంధి. సరే, పక్కన పెడితే ఒక పదం లేదా వర్ణం 2 సార్లు పలకడాన్ని ద్విరుక్తం అంటారు. ఒకే పదం 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. రెండిటికి తేడా చూడు. 2 సార్లు పలకడాన్ని, కేవలం పలకడాన్ని అన్నాడు అనుకో ద్విరుక్తం. 2 సార్లు పలకడాన్ని ద్విరుక్తం. ఒకే పదం 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఏమంటారు? ఆమ్రేడితం. ఇక ఆమ్రేడి సూత్రం తర్వాత చూద్దాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆమ్రేడిత సూత్రం అందులోనే అన్నీ ఉంటాయి. ముందు ఆమ్రేడితం అంటే తెలిస్తే చాలు. ఒకే పదం 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం. ఒక పదం 2 సార్లు పలకడాన్ని ద్విరుక్తం, అంతే. అరరే అరరే మనసే జారే. అరెరే అనేది ఏంటి అంటే ఆమ్రేడితం. ఎందుకు? ఒకే పదం 2 సార్లు పలికాం. మరి ఆమ్రేడితంలో ఉన్న సంధి ఆమ్రేడి సంధి, ఆ తర్వాత చూద్దాం. ఇక ఔరవురా, పట్టపగలు, ఇవన్నీ మరి ఇంకేటి చెప్పొద్దు, ఏదైనా ఓకేనా. ఒక చిన్న పదం ఇస్తున్నాను. విచ్చలవిడి అను పదంలో ఏ సంధి లేదా ఈ పదాన్ని విడదీయండి అంటే విడి ప్లస్ విడి. గుర్తుపెట్టుకోండి, విడి ప్లస్ విడి, విచ్చలవిడి. ఒకే పదం 2 సార్లు, ఇది కూడా ఆమ్రేడితంగానే మనం చెప్పుకుంటాం. ఇక మీ పగలు ప్లస్ పగలు, పట్ట పగలు, నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ, చివర ప్లస్ చివర, చిట్ట చివర, అట్లాంటివన్నీ కామన్ ముచ్చట, అందరికీ తెలిసినవే. రైట్. ఓకే మాస్టారు,
ఆమ్రేడితం అంటే దిరుక్తం అంటే మాకు క్లారిటీ వచ్చింది. ధృతం అంటే ఏంటి, ధృత ప్రకృతం అంటే ఏంటి, కలలు అంటే ఏంటి అందరికీ తెలిసినట్టే ఉంటుంది. ఇక్కడ మీరు చిన్న విషయం నేర్చుకోవాలి. బోర్డు వైపు చూడు. చెప్పండి. నకారమును ధృతం అంటాడు. అయితే ఇక్కడ ధృతం అంటే కేవలం పొల్లు నకారమేనంటే సందర్భాన్ని బట్టి నకారము కానీ, నా కానీ, నీ కానీ, నువ్వు కానీ ఇవేవైనా ధృతముగానే యాక్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ ధృతము అనగా నకారము, అది ఇన్ జనరల్గా అన్ని సందర్భాల్లో కేవలం ఇన్ననే పుల్లక్షరమే ధృతమా అంటే సందర్భాన్ని బట్టి ఇన్ను, నీ, నా, ను ఇవేవైనా ధృతంగా యాక్ట్ చేస్తాయి. నకారముని ధృతం అంటారా చిన్న, నకారముని ధృతం అంటారు. ఒక పదము చివర కానీ ఈ ధృతాన్ని పెట్టామనుకోండి, ఒక పదము చివర ధృతంని చేర్చామనుకోండి, అప్పుడు అది ధృత ప్రకృతముగా మారుతుంది. అందుకే ఏమన్నాడు, ధృతంతో కూడిన పదాలు ధృత ప్రకృతములు అన్నాడు. అది ఇప్పుడు ధృత ప్రకృతములు ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, వచ్చన్ అనే పదం చూస్తే చివరగా ఏముందంటే ఇన్ను మీన్ ధృతం. ధృతముతో కూడిన పదము కాబట్టే వచ్చన్ అనేది ఏమవుతుంది, ధృత ప్రకృతం. అయితే పూచన్ అనే పదం ఉంది, చివరికి ఏముంది అంటే నకారం. ఆ ఇన్ను ప్లేస్లో నువ్వు పెట్టండి, పూచెను అంటాం. అది కూడా ధృత ప్రకృతమే. ఎందుకు మాస్టరు పూచన్ అన్న ధృత ప్రకృతమే, పూచను అన్న ధృత ప్రకృతం అంటే ధృతం అనగా కరిగిపోవునది అని. ఆ ధృతం అనే కరిగిపోయిన దాన్ని కరిగిపోయింది అనుకోండి, అంటే ఇన్ను నువ్వు తీసామనుకోండి, ఏం మిగిలింది, పూచే. వచ్చెన్లో ఇన్ను కానీ వచ్చెనులోగా నువ్వు కానీ తీస్తే ఏం మిగిలింది, వచ్చే. పువ్వులు పూచే అన్నా, రాముడు వచ్చే అన్నా, రాముడు వచ్చెన్ అన్నా, పూలు పూచెన్ అన్నా ఒకే అర్థం ఇస్తుంది. అంటే ధృతముతో కలిపి చదివిన అదే అర్థము, ధృతము తొలగించిన అదే అర్థము. ఏ పదంలో అయితే ధృతము తొలగించిన పదము యొక్క అర్థం మారదో వాటినే ధృత ప్రకృతాలు అంటారు. అంటే నకారమున్న ప్రతీదీ ధృతం అయిపోదు. ధృతము తొలగించినప్పటికీ పదము యొక్క అర్థం మారకూడదు. ఉదాహరణకి ఇలా అన్నాను, చేను అనే పదం ఉంది. చేను అంటే పైరు అంటే ఇది ఒక అర్థం, పైరు అనేది ఒక అర్థం. ఇప్పుడు ఆ ధృతం తీసాను, ఏం మిగిలింది, చే. దానికి మీనింగ్ లేదు. లేదా చే అంటే ఒక విధంగా చేయి అనే సందర్భంలో చేయి ప్లస్ రాతలు చేరాతలు అంటారు. చే అంటే చే అవ్వచ్చేమో. ఇక్కడ అర్థం మారిపోయిందా లేదా అది నేను అడుగుతున్నది. మారింది కాబట్టి చేను అనేది ఏమవుతుంది, ధృత ప్రకృతం కాదు, అది ఒక పదమే, ధృత ప్రకృతం పదం కాదు. అయ్యా చేనులో కూడా చివరికి నువ్వు ఉంది కదా, పూచెను అనే పదంలో నువ్వు ఉన్నప్పటికి ఇది అయ్యింది. చేను ఎందుకు అవ్వలేదంటే పూచెనులో ధృతము తొలగించినప్పటికీ పదము యొక్క అర్థం మారలేదు కాబట్టి అది ధృత ప్రకృతం అయింది. ఇక్కడ ధృతం తొలగిస్తే అర్థం మారిపోతుంది కాబట్టి ఇది ధృత ప్రకృతం కాదు. వాడు ఇలాగే ఆప్షన్లు ఇచ్చి క్రింది వాటిలో ధృత ప్రకృతాన్ని గుర్తించండి అంటే మన కళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి, నకారాలు ఎక్కడ ఉన్నాయా అని చూస్తాయి. కాదు, నకారాలు తొలగించగా అర్థం మారంది ఎక్కడుందా అని చూడాలి. ఓకే మాస్టారు, ఈ ధృతము తొలగించిన మిగిలిన పదం ఉంది కదమ్మా, దానినే ఈ మిగిలిన పదాన్నే కళలు అంటారు. కళలు అంటే మనకి నిద్ర పట్టినప్పుడు వచ్చేవి కాదు నాన్న, ధృతము తొలగించగా మిగిలిన పదాలు. అంటే ఇక్కడ వచ్చే, వెళ్ళే, పూచే ఈ పదాలు ఏమవుతాయిరా నాన్న అంటే కళలు. సూటిగా సుత్తు లేకుండా నకారముని ధృతం అంటారు. ధృతముతో కూడిన పదాలు ధృత ప్రకృతము, ధృతము తొలగించగా మిగిలిన పదాలు కళలు. కండిషన్స్ ఏంటి, ధృతము తొలగించిన పదం యొక్క అర్థం మారకూడదు. ఓకే మాస్టారు, మా బేసిక్స్లో మాకు అన్నీ తెలిసినవే చెప్తున్నారు, అన్నీ తెలిసినట్టే ఉంటాయి అంతే. ఒకసారి చూడండి, ఆమ్రేడితము, దిరుక్తము, ధృతము, ధృత ప్రకృతము, కళలు. ఇక మోస్ట్ ఇంపార్టెంటు
అకారం అంటే ఏంటి, ఇకారం అంటే ఏంటి, ఉకారం అంటే ఏంటి. సిమిలర్లీ అత్తు అంటే ఏంటి, ఇత్తు అంటే ఏంటి, ఉత్తు అంటే ఏంటి అనే టాపిక్లోకి వెళ్తున్నాను. మన టాపిక్ అకారం. చిట్టి తల్లి ఆ ఆ ఈ రెండింటినీ కలిపి అకారం అని చెప్తాం. ఆ ఆలను అకారం అంటారు. అందులో మొదటి ఆ ఉంది కదమ్మా, దీన్ని హ్రస్వ అకారం అనాలి, దీన్ని దీర్ఘ అకారం అనాలి. ఈ హ్రస్వ అకారానికి ఏమని పేరంటే అత్తు అని పేరు. అదిరా నాన్న. ఇప్పుడు అత్తుకి అకారంకి ఏంటి మాస్టర్ తేడా? అత్తు అనగా హ్రస్వ అకారం, మరి అకారం అనగా హ్రస్వ దీర్ఘ రెండూ కలిపి అకారం అనాలి, అంతే. ఇప్పుడు నేను మిగతా చెప్తే మీకు బోర్ కొడుతుంది, మీరే చెప్పండి. ఇకారం అనగా ఈ హ్రస్వ ఇకారమే ఇత్తు, అంతే. ఈ ఏమనాలి? ఇకారం. మొదటి ఏమనాలి? హ్రస్వ ఇకారం. ఆ హ్రస్వ ఇకారానికి ఏమని పేరు? ఇత్తు. అంటే అత్తు, ఇత్తు, ఉత్తు అన్నప్పుడు హ్రస్వ అకారం, హ్రస్వ ఇకారం, హ్రస్వ ఉకారాలు తీసుకోవాలి. అకార ఇకార ఉకారాలు అన్నప్పుడు ఆలు రెండూ తీసుకోవాలి. ఉదాహరణకి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు అన్నాడు అనుకో, అప్పుడు ఆ రెండూ రావచ్చు అని అర్థం. ఎందుకంటే సూత్రంలో ఏమన్నాడు? అకారానికి అన్నాడు. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అంటాడు. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళము అన్నప్పుడు ఖచ్చితంగా ఏమి రావాలి? హ్రస్వ అకారమే రావాలి. పిల్లడు అడుగుతాడు ఇక్కడ ఎందుకు అవ్వట్లేదని. మనం అది క్లారిటీగా చెప్పడానికి, సరే చెప్పడం తర్వాత ముందు మనకి టెట్ డిఎస్సి గట్టెక్కడానికి మనకు బేసిక్స్ ఏంటంటే అవి. పిల్లోడికి చెప్పినట్టు అదే అడుగుతాడు. అత్తునకు అచ్చుపరమైతే సంధి బహుళం అన్నారు సార్, అత్తు అంటే ఏంటి అని అడుగుతాడు, చెప్పాలిగా. అచ్చు అంటే ఏంటి అని అడుగుతాడు, చెప్పాలిగా. బహుళం అంటే ఏంటి అని అడుగుతాడు, అంతే. ఈ మూడు నీకు తెలిస్తే ఆ సూత్రం చెప్పగలవు. ఓకే మాస్టారు, అకారం ఇకారం ఉకారం మీద మాకు క్లారిటీ వచ్చింది. ఉకారం అంటే ఊ రెండింటినీ తీసుకోవాలి, అందులో హ్రస్వ ఉకారమే ఉత్తు. ఓకే, క్లియర్. అత్తు, ఇత్తు, ఉత్తు, అకారం ఇకారం ఉకారం మీద మీకు క్లారిటీ వచ్చింది. ఎంత కాన్సెప్ట్ తెలిసినా మీకు కొంచెం మెమరీ ఓరియంట్ కొన్ని పదాలు ఇవి కంఠస్థ పెట్టేయండి. కా, చ, ట, త, ప ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇవి పరుసాలు. గ, జె, డ, ద, బ సరసాలు, సరళాలు. గ, స, డ, ద, వ ఇవి గసడదవలే. ఞ, ఇణే, అన, న, మ మీకు తెలుసు, చెప్పండి. వర్గ పంచాక్షరాలు. అను, నాసినాలు కాదు, నాసికాలు. ఏ, ఓ, అర్ చూసుకోండి. ఏ, ఓ, అర్. ఐ, ఔ, ఆర్. ఎక్కడ ఆర్ అంటున్నాను, ఎక్కడ అర్ అంటున్నాను. ఏ, ఓ, అర్ తెలుసు మీకు, చెప్పండి. వెరీ గుడ్, గుణములు. ఐ, ఔ, ఆర్ చెప్పాలి, వృద్ధులు. చిటితల్లి యా, వా, రాల్ని మీకు తెలుసు, ఎన్నులు. ఆ, ఈ, ఏ త్రికములు. అంతేనాన్న, వీటి మీద మీకు క్లారిటీ ఉండాలి. ఆ, ఈ, ఏలు త్రికములు, యావారాలు ఎన్నులు, ఐ, ఔ, ఆర్లు వృద్ధులు, ఏ, ఓ, అర్లు గుణములు. కచ్చడి దెబ్బలు పరుసములు, గజడి దెబ్బలు సరళములు, అనునాసికములు, గసడ దెబ్బలు. నకారాలు ధృతము, ధృతముతో కూడినవే ధృత ప్రకృతములు. క్లియరా? తీసేయి. ఇప్పుడు ఈ అక్షరాలు మాత్రం మీకు కొంచెం మెమొరబుల్గా ఉండాలి. ఎందుకంటే నేను నెక్స్ట్ సందులు చెప్పినప్పుడు ప్రథమ మీద పరుసములకు గసడదవులు బహుళంబగు అంటాను. ప్రథమ మీది పరుసములకు గసడదవులు బహుళం అనగానే మీరు నాకు అడగవలసిన క్వశ్చన్, సార్ ప్రథమ అంటే ఏంటి,
సార్ పరుషములు అంటే ఏంటి, సార్ గసరదవలు అంటే ఏంటి, సార్ బహుళం అంటే ఏంటి. అది పిల్లోడు కాముకున్నంతవరకు అందరము చెప్పేస్తాం. పిల్లోడు అంటే ఏంటి అని స్టార్ట్ చేసాడంటే మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. అందుకే నేర్చుకున్న మీరందరూ నేర్చుకున్న తర్వాత ఒకరికి చెప్పడం స్టార్ట్ చేయండి. వాళ్ళు సందేహాలు అడుగుతారు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే మాస్టర్, అర్థమైంది. ఇవి త్రికం అంటే ఏంటో, ఎన్నులు అంటే ఏంటో, గుణములు అంటే ఏంటో తెలియాలి. వెరీ గుడ్. ఇక అత్యంత ఇంపార్టెంట్ ఏరియాలోకి వెళ్తున్నాను. ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఏంటి మాస్టారు? సవర్ణాలు అంటే ఏంటి, అసవర్ణాలు అంటే ఏంటి. వర్ణము అంటే అక్షరం. సహజంగా ఇక్కడ సవర్ణాలు అసవర్ణాలు అనే పదం అచ్చులకు సంబంధించే మనం ఉపయోగిస్తాం. సందుల్లో అచ్చులకు సంబంధించే ఉపయోగిస్తాం. ఆ అనే అకారానికి లేదా ఆ అనే ఒక అక్షరానికి, వర్ణానికి ఆలు సవర్ణాలు. చూసుకో, ఆ అనే వర్ణానికి ఆలు సవర్ణాలు అంటే హస్వాకారానికి హస్వాకారము సవర్ణమే, హస్వాకారానికి దీర్ఘాకారము సవర్ణమే, దీర్ఘాకారానికి హస్వాకారము సవర్ణమే. ఎట్నుంచి ఏదైనా సవర్ణమే. హస్వ హస్వ సవర్ణాలే, దీర్ఘ సవర్ణాలే, దీర్ఘ హస్వ సవర్ణాలే. ఆకి ఆలు సవర్ణాలు మిగిలిన ఏ అచ్చు అయినా అసవర్ణమే. అంటే ఈ ఉ రు ఏ అవ్వు వరకు ఏదైనా అసవర్ణమే. ఇప్పుడు మీరు నా క్లాస్ చెప్పండి. ఈకి చెప్పు. వెరీ గుడ్. ఈలు సవర్ణాలు. ఇవి తప్ప ఆ ఉ ఏ అన్నీ అసవర్ణాలే. సిమిలర్లీ ఊకి ఊలు సవర్ణాలు, రూకి హ్రస్వ దీర్ఘ రూలు సవర్ణాలు. అవి తప్ప మిగతావన్నీ అసవర్ణాలే. ఓకే మాస్టారు. మరి అచ్చులనగా ఆ నుండి అవ్ వరకు క్లియర్. హల్లులనగా కా నుండి బండిరా వరకు తీసేయి. వర్గాక్షరాలు అనగా కా నుండి మా వరకు. ఈ పదజాలము మనకు తెలిస్తే నెక్స్ట్ మనకి సందుల సూత్రం చెప్పినప్పుడు నేను వర్గ ప్రథమక్షరములకు నమలపరమైనప్పుడు వర్గ పంచాక్షరాలే వచ్చును అంటాను. ఇది ఒట్టి బిల్డపే. ఎందుకంటే వర్గ ప్రథమక్షరం కచట తపలు, నమలు పరమైనప్పుడు కచట తపలకు నా మా పరమవుతుంది. వర్గ పంచాక్షరాలే వచ్చును అంటాను. వర్గ పంచాక్షరాలకి ఏమని పేరు? అనునాసికములు. అనునాసికములు వస్తే ఏ సంధి? అనునాసిక సంధే. గుణములు వస్తే ఏ సంధి? సంధి జరిగిన తర్వాత అనునాసికం వస్తే అనునాసిక సంధి, గుణం వస్తే గుణసంధి, వృద్ధి వస్తే వృద్ధి సంధి, ఎన్ను వస్తే ఎనాదేశ సంధి. ఇలా మనం గుర్తుపట్టియాలంటే ముందు మనకేం తెలియాలి? ఏది ఎన్నులు, ఏవి గుణములు, ఏవి వృద్ధులు, ఏది ఆదేశము, ఏది సరళము, ఏది పరుసము, ఏది ఆగమము, ఏది ఆదేశము, ఏది ఏకాదేశము, ఏది నిత్యము, ఏ సందర్భంలో బహుళము, అవి తెలియాలి. ఇక సందుల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ పదజాలం ఏంటనంటే 1 నిత్యము, 2 నిషిద్ధం, 3 వైకల్పికము, 4 అన్య విధం, 5 బహుళము. ముందు మన వాడుక భాషలో చెప్పేస్తాను, తర్వాత కంటెంట్లోకి వెళ్తున్నాను. వాడుక భాషలో నిత్యము ఖచ్చితంగా ఒక అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం కూడా అయిందనుకోండి, వాళ్ళిద్దరి మధ్య పెళ్ళి జరుగుద్దా జరగదా అని ఎవరు అనుమానమే లేదు, ఖచ్చితంగా జరుగుద్ది. అదే మొదటి రోజు పెళ్లి సంబంధంకి వెళ్ళి చూసి వచ్చాను. పెళ్లి సంబంధంకి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా చూసి వచ్చాను అనుకోండి, మేము వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళని బంధువులు కానీ మా బంధువులు కానీ ఏమయ్యింది అంటే ఏం చెప్తాం? పెళ్ళి అయిపోద్దని చెప్పేస్తామా? పెళ్లి సంబంధంకి వెళ్ళి చూసి వస్తే పోనీ కాదు అని చెప్పగలమా? జరగవచ్చు, జరగకపోవచ్చు. వాళ్ళు మళ్ళీ మా ఇంటికి రావాలి, మేము వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు మేము నచ్చాలి. నేను ఏ అమ్మాయిని ప్రేమించకూడదు, ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకూడదు. ఇవన్నీ ముచ్చట్లు జరిగితే అప్పుడు అవుద్ది. అంటే ఇది ఖచ్చితంగా జరుగుద్దని చెప్పలేము, జరగదని చెప్పలేము. జాగ్రత్తగా చూడు. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పరిస్థితి, పెళ్లి జరగవచ్చు, జరగకపోవచ్చు, వైకల్పికం. పెండ్లి సంబంధానికి వెళ్ళాడు కానీ అమ్మాయి వరుస కాదు, మీకు ఆమె దగ్గర బంధువు, అసలు మీ ఇద్దరికి వరుసలే కుదరవు అన్నారు, అయితే జరపకూడదు, నిషిద్ధం. నిశ్చితార్థం కూడా అయిపోయింది, అయితే ఖచ్చితంగా జరిపేయాలి, నిత్యము.
పెండ్లి జరుపుదామని అన్నీ రెడీగా చేశారు, కానీ మంగళసూత్రం లేదు. ఈ మంగళసూత్రం లేదనేసి ఇంకా పెళ్ళి అవదేమనేసరికి పంతులు మీరేం గాబరా పడకండి, ఆ పసుపు కొమ్ము తండి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి తాడు తెచ్చి ఆ పసుపు కొమ్మకి ఇట్లా కట్టి మాంగళ్యంతో అయిపోయి. అంటే సూత్రంతో సంబంధం లేకుండానే పెళ్లి జరిగిపోయింది. ఏ సూత్రం? మంగళసూత్రం కాదు రే, సంధి సూత్రం. సంధి సూత్రం సంబంధం లేకుండా, సంధి సూత్రం ఒక విధంగా చెబితే మరో విధంగా, ఒక విధంగా సంధి సూత్రం చెబితే మరో విధంగా సంధి కార్యం విధించడాన్ని ఏమంటారు? అన్య విధం. చూసావు, పేరులోనే ఉంది అన్య విధం. తెలుగులో ఎప్పుడు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది నాన్న, 80%. ఓకే మాస్టారు, ఈ 4 రకాలుగా సంధి కార్యాలు ఎక్కడైనా జరుగుతుంటే దానికి మనం పెట్టే పేరే బహుళము. బహుళము అనగా అనేక విధములు. అనేక విధములు అంటే ఒక 500 రకాలు కాదు, 4 విధములు. ఏంటా 4? నిత్యము, వైకల్పికము, నిషిద్ధము, అన్య విధం. ఖచ్చితంగా సంధి జరగడం నిత్యము, అసలు జరపకూడదు నిషిద్ధం. జరపచ్చు, జరపకపోవచ్చు, రెండిటికీ అవకాశం ఉంది వైకల్పికం. సూత్రముతో సంబంధం లేకుండా వేరే విధంగా సంధి కార్యం నిర్వహించడం అన్య విధం. పై 4 రకాలుగా జరపడమే బహుళము. సార్ ముచ్చట బాగా అర్థమైంది, పెళ్లి ముచ్చట. ప్రాక్టికల్గా పదాలు ఇచ్చి ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. వెరీ గుడ్. రామ ప్లస్ అయ్య అనే 2 పదాలని నేను తీసుకున్నాను. అడవుల కేగెన్ అని రాశాను. అడవుల కేగెన్. ఇప్పుడు రామ అయ్య అనే పదాలకి నేను సంధి కార్యము నిర్వహించకన్నా అలా వదిలేశాను. ఇప్పుడు చదివితే మీకు ఏమనిపిస్తుందో చూడండి. రామ అయ్య అడవుల కేగెన్ అనే మీనింగ్ ఇచ్చింది. వాస్తవానికి అడవులకు వెళ్ళింది రామయ్య, రాముని యొక్క తండ్రి అయిన దశరథ మహారాజు గారా? రామచంద్రుడే అడవికి వెళ్ళాడు. అంటే ఇక్కడ రామ అయ్య అనే పదాల మధ్య సంధి జరపకుండా వదిలేసామనుకోండి, అర్థం మారిపోతుంది. కరెక్ట్గా విన్నాన్న. సంధి జరపకపోతే ప్రమాదం వచ్చి పడింది. రాముడికి బదులు దశరథ మహారాజు వెళ్ళాడని విద్యార్థులు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా సంధి ఇక్కడ జరపాల్సిందే. రామ ప్లస్ అయ్య విడివిడిగా ఎప్పుడూ నువ్వు రాయొద్దు. రామయ్య అని కలిపే రాసుకో. ఈ రామయ్య అని కలిపే ఖచ్చితంగా రాయడం వల్ల మీకేమర్థమైంది మాస్టారు నాన్న అంటే, ఈ పదాలు ఈ సందర్భం, ఈ పదాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. కాబట్టి ఇందులో సంధి కార్యం అడిగితే ఏమని రాయాలి? నిత్యము. 2 పదాల మధ్య ఎల్లవేళలా ఎప్పుడు ఖచ్చితంగా సంధి జరుగుటను ఏమంటారు? నిత్యము. ఎందుకు సార్ ఖచ్చితంగా జరపాలి? విడివిడిగా ఉంచితే అర్థం మారిపోతున్నప్పుడు కలిపే వ్రాయాలి. సీత ప్లస్ అమ్మ, సీత అమ్మ వేరువేరుగా ఉంచి సీత అమ్మ అడవుల కేగెన్ అంటే ఇది కూడా అలాగేగా, సీత అక్క తల్లి వెళ్ళినట్టు అనే మీనింగ్ మారిపోతుందిగా. కానీ వాస్తవానికి వెళ్ళింది సీత అమ్మ కాదు, సీతమ్మ తల్లే వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఎలా రాయాలి? సీతమ్మ సంధి కార్యం విధించాల్సిందే. ఓకే మాస్టారు, అర్థమైంది. నిత్యము అంటే 2 పదముల మధ్య ఖచ్చితంగా సంధి జరపడం. ఖచ్చితంగా జరపడం అంటే మాకు క్లారిటీ వచ్చింది. విడివిడిగా ఉంచకూడదు, అర్థం మారిపోతున్నప్పుడు ఖచ్చితంగా కలిపే వ్రాయాలి. అలా రాస్తేనే అర్థవంతంగా ఉందన్నప్పుడు కలిపే వ్రాయడమే నిత్యము. ఓకే మాస్టారు, నిషిద్ధముకు కూడా ఒక ఉదాహరణ చెప్తే మాకు క్లారిటీ వస్తుంది. వెరీ గుడ్. అమ్మ ప్లస్ ఇచ్చాను అన్నాను, హరి ప్లస్ అతడు అన్నాను. హరి అతడు అనే పదాలు నాకు కనిపించినప్పుడు నేను ఈ రెండిటికి సంధి జరిపి ఏం రాశాను? హరి ప్లస్ అతడు హరతడు అని రాశాను. హరతడు అనే పదం రాశాను. చూసుకోండి, హరి ప్లస్ అతడు హరతడు అని రాశాను. నాకు విద్యార్థి లెగిసి హర హర మహాదేవ శంభో శంకర, హర ప్లస్ అతడు కూడా సంధి చేయండి మాస్టారు, మీకు మీ టాలెంట్ చూస్తాను అన్నాడు. అప్పుడు నేను హర ప్లస్ అతడు కూడా హరతడు అనే రాశాను. చూసుకోండి, హరి ప్లస్ అతడు హరతడు అని రాస్తే హర ప్లస్ అతడు హరతడు. ఇప్పుడు నేను హరతడు అని రాశాను అనుకోండి అమ్మా, విద్యార్థి శ్రీ మహావిష్ణువు అనుకుంటాడా, శివుడు అనుకుంటాడా? అంటే 2 అదే మీనింగ్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది? విడివిడిగా ఉంచితే ప్రాబ్లం వచ్చిందా,
కలిపుంచితే ప్రాబ్లం వచ్చిందంటే ఈసారి కలిపితే ప్రాబ్లం వచ్చింది, సంధి జరిపితే ప్రాబ్లం వచ్చింది. జరిపితే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రాబ్లం వచ్చిన పని ఏది చేయకూడదు. అందుకే సంధి ఈ పదాల మధ్య జరపకూడదు. జరపకూడదనే పదాన్నే మనం ఏమన్నాము? నిషిద్ధం. అలాంటప్పుడు ఏం చేయాలి మాస్టారు? జరపకూడదు అనే సందర్భంలో కూడా జరపవలసి వస్తే ఒక యకారాన్ని పెట్టి హరి అతడు అని రాసుకో. చూసుకో, మీనింగ్ మారలేదు. హరి అతడు, హరే ఉన్నాడు చూసుకోండి. అందుకే యా అనేది ఒక అదనంగా ఆగమంగా ఎప్పుడు తెచ్చి పెట్టాలంటే సంధి లేని చోట, సంధి లేని పదాలలో. అందుకే మనకి ఎడాగమ సంధి సూత్రం ఏమి రాశాడు? సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబకు ఎడాగంబగు అన్నారు. దాని కథేంద్రా నాయనంటే సంధి లేని నిషిద్ధ పదాలలో సంధి చేయవలసి వచ్చినప్పుడు యా ఆగమంగా చేసి సంధి జరుపుకోండి అని పెద్ద అయిన చిన్నైసూరు గారు చెప్పినటువంటి ముచ్చట అది. ఇక్కడ మీరు ఎడాగమ సంధి కోసం కొద్దిసేపు పక్కన పెడితే నిషిద్ధం అంటే ఏంటో అర్థమవుతుంది కదా నాన్న. సంధి జరపకూడదు. ఇగో అమ్మ ప్లస్ ఇచ్చాను ఏమవ్వాలి? అమ్మిచ్చాను. ఇది కరెక్ట్గా చూడండి. అమ్మి ప్లస్ ఇచ్చాను అదే అవుతుంది చూసుకోండి. అమ్మ ప్లస్ ఇచ్చాను కలిపితే అమ్మిచ్చాను. అమ్మి ప్లస్ ఇచ్చాను ఏమవుద్ది? మళ్ళీ అమ్మిచ్చినే. ఇప్పుడు అమ్మిచ్చిందో వాళ్ళు అమ్మిచ్చిందో పిల్లోడికి అర్థం కాక ఏంటి సార్ అని అడుగుతాడు. ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సంధి జరపడం వల్ల వచ్చింది. కానీ ముందుసారి సీత అమ్మ విడివిడి గుంచితే ప్రాబ్లం వచ్చింది, కలిపితే క్లారిటీ వచ్చింది. కలిపితేనే మీనింగ్ఫుల్, ఖచ్చితంగా కలుపు నిత్యము. కలిపితే ప్రాబ్లం వస్తుంది, అయితే కలపకన్నా వదిలే నిషిద్ధం. కలపకన్నా ఏం చేయాలి? అమ్మ ఇచ్చాను అలాగ వదిలేయాలి. ఇంకా నీకు ఒకవేళ నిషిద్ధమైన సంధి జరపాలని ఉత్సాహం నీకుంటే అప్పుడు ఏం రాస్తావు? అమ్మని అమ్మ అలాగే ఉంచుతావు. యాని తీసుకొచ్చి యా ప్లస్ ఈ అమ్మ ఇచ్చాను అని రాస్తావు. ఇప్పుడు చూడు అమ్మ మారలేదు. అది నాన్న. ఇలా యా ఎక్కడొచ్చినా కానీ అది నిషిద్ధ పదాలని కూడా గుర్తుపెట్టుకోండి. సంధి లేని పదాలు సంధి లేని చోట ఎడాగం వస్తుందనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. మనకు సంధి సూత్రం చెప్పి విడమర్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మీకు నిషిద్ధము నిత్యము అనే అంశాల మీద క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను. ఇక నాన్న వైకల్పికము. వైకల్పికము అంటే ఏంటి నాన్న? జరుగుట లేదా జరగకపోవుట, జరుగుట లేదా జరగకపోవుట. వైకల్పికంకే మరొక పేరు విభాష అని కూడా అంటాం. మనకి మ్యాథ్స్లో కూడా వికల్పము లేదా వైకల్పికమని వస్తుంది. సెట్ ఆఫ్ ఏ ఇస్తాడు 1 2 3, సెట్ ఆఫ్ బి ఇస్తాడు 4 5 6, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు అంటాడు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6. ఎందుకు ఇలా రాస్తాం? దీన్నే ఏమంటాడు? వైకల్పికము. వైకల్పికం అంటే ఏలో ఉండొచ్చు, ప్రమేయం ఏలోనైనా ఉండొచ్చు లేదా బీలోనైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు. రెండింటికి అవకాశం ఉంది కాబట్టి రెండు కలిపి ఇవన్నీ రాసుకున్నాం. అదే ఏ ఇంటర్సెక్షన్ బి అడిగిండు అనుకో, సముచ్చయము అంటారు దీన్ని. సముచ్చయము ఇంటర్సెక్షన్ని సముచ్చయము రెండిట్లో ఉండాలి. ఏలో ఏముంది 1 2 3, బిలో ఏముంది 4 5 6, రెండిట్లో ఉన్నదేంటి? ఏం లేదు. ఏం లేదు కాబట్టి ఏం రాస్తాం? సెట్ ఆఫ్ 5 అని రాసుకుంటాం. అఫ్కోర్స్ అక్కడ 0 ఎందుకు రాయకూడదు మీ మ్యాథ్స్ సార్ చెప్తారు, మనకు అంత సీన్ లేదు. పక్కన పెడితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయము వైకల్పికము అంటే లేదా అనే సందర్భంలో అది లేదా ఇది. ఓకే మాస్టారు, ఒక ఉదాహరణ ఇవ్వండి. వారి ప్లస్ ఇల్లు సంధి జరపాలి, ఖచ్చితంగా జరుగుతుంది, అయితే వారిల్లు అని రాసుకో, నో ప్రాబ్లం. వారిల్లు అంటే ఏమైనా మీనింగ్ మారిందా? ఏం మీనింగ్ మారలే. నీకు ఇష్టం లేకుండా వారి ఇల్లు సంధి జరపకుండా ఉంచావనుకో, వారి ఇల్లు సంధి జరగకపోతే ఏమైనా మీనింగ్ మారిందా? ఏం మారలే. అంటే సంధి జరిగినా అర్థం చెడిపోవడం లేదు, సంధి జరపకపోయినా అర్థం చెడిపోవట్లేదు. అప్పుడేం చేయాలి? నీకు నచ్చినట్టు రాసుకో అని ఛాన్స్ ఇచ్చాడు. సీత అమ్మ అనేది అర్థం మారిపోతుంది, ఖచ్చితంగా కలపమన్నాడు. అమ్మ ఇచ్చిన అనేది కల్పిత ప్రమాదం అని విడివిడిగా ఉంచరా నాయన, నిషిద్ధం అని చెప్పాడు. ఏదైనా పర్వాలేదన్నప్పుడు ఏం చెప్పాడు? వైకల్పికం నాన్న, నీకు నచ్చినట్టు సంధి జరుపుకో లేదా వదిలే అని చెప్పి రెండిటికి మనకు ఛాన్స్ ఇచ్చాడు. అందుకే దీనిలో వైకల్పికము. ఓకే మాస్టారు, మరి అన్యవేదం అంటే ఏంటో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి. వెరీ గుడ్.
అన్య విధం అంటే ఏం లేదు నాన్న, వేరే విధంగా, వేరే విధంగా అంతే. మనకి ఒక్క పదం ఇచ్చి మీకు మ్యాటర్ చూద్దాం, నీట్గా చెప్పేద్దాం. ఇది చెప్పాలంటే ఒక్క సంధి సూత్రమైనా తెలిస్తే మనమేమన్నా అన్ని విధం అంటే సూత్రానికి సంబంధం లేకుండా సంధి జరగడం అన్నాం. మరి సూత్రానికి సంబంధం లేకుండా జరుగుతుందంటే ముందు మనకేం తెలియాలి? సూత్రం తెలియాలి. ఈ ఒక్క సందర్భంలో ఒక్క సంధికి సూత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? రైట్. మీకు బాగా తెలిసిన సూత్రం ఒకటి ఉంది, ఏంటంటే అకారమునకు, అకారమునకు ఈజ్ నథింగ్ బట్ ఆలకు, ఏ ఐ పరమైనప్పుడు ఐకారం, ఓ ఔ పరమైనప్పుడు ఔకారం, రు పరమైనప్పుడు ఆర్కారం ఏకాదేశంగా వచ్చును అంటాడు, ఓకేనా? లేదు ఇంత పెద్దది ఎందుకు, సింపుల్గా చెప్పేద్దామన్నా సింపుల్గా ఒకటి చెప్పేస్తా. ఒక సూత్రం చెప్తారా అండి? కర్మధారయమునందు, కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు, కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టా ఆగమంగా వస్తుంది అంటాడు. ఇది ఒక పరవస్తు చెన్నయ్య సూరి గారు చెప్పిన, పెద్ద మనిషి చెప్పినటువంటి ఒక సూత్రం. దీనికి ఒక ఉదాహరణ నేను తీసుకుంటున్నాను. ఉదాహరణకి చిన్న పదాలు ఇస్తాలే. పండుటాకు అనే పదాన్ని విడదీయండి అంటాడు. పండు ప్లస్ ఆకు పండుటాకు. అసలు కర్మధారయం అంటే ఏంటి మాస్టారు? మనకు తెలుసు, విశేషణములతో కూడినది కర్మధారయం. సార్ విశేషణములు అంటే ఏంటి? విశేష్య అంటే నామవాచకం నౌను, విశేషణము అంటే ప్రత్యేకత గుణము యాడ్జెక్టివ్. నౌన్ ప్లస్ యాడ్జెక్టివ్ కాంబినేషన్ అనేది కర్మధారయం. తెలుగులో విశేషణాలు నామవాచకము గుణము మధ్య సంబంధం కర్మధారయం. ఇక్కడ నామవాచకం ఏదంటే ఆకు, అన్నీ ఆకులే, కానీ ఇది పండుపోయింది కాబట్టి దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇందులో పాయింట్ నెంబర్ 1 కర్మధారయము ఉంది. ఆ కర్మధారయంలో ఎవరికి ఎవరు పరం అవ్వాలి? ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు. పరమైనప్పుడు అనే పదం ఎప్పుడు పరపదానికి సంబంధించింది. కు అని ఎక్కడైనా వచ్చిందంటే అది పూర్వపదానికి సంబంధించింది. ఇప్పుడు ఉత్తునకు అన్నాడు, పండు అనే పూర్వపదంలో పూర్వస్వరం ఏంటో చూద్దాం. ప డు అంటే ఇడ్డు ఉ, డు అంటే ప్లస్కు ముందు పూర్వస్వరంలో ఎవరున్నారు? హస్వవుకారం. హస్వవుకారానికి ఏమని పేరు? ఉత్తు. ఇదిగో ఉత్తు. ఉత్తు నాకు ఎవరు పరం అవ్వాలి? అచ్చు. ఎవరు పరమయ్యారు? అచ్చు. ఇదిగో ఇలాంటి సందర్భంలో ఏమన్నాడు? టా ఆగమంగా వస్తుంది అన్నాడు. ఇగో వచ్చిందో లేదో చూద్దాం. ప డు అంటే ఇడ్డు ఉ, టా అంటే ఇట్టు ఆ, టు ఆకు. ఆకులో ఆకునై పండులో పండునై. అదిగో 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 పండుకు పండు ఉంది, ఆకుకి ఆకుంది. ఇప్పుడు అదనంగా వచ్చి చేరడాన్నే ఏమన్నాము? ఆగమం. ఆగమంగా ఏమొచ్చింది? టా. ఎప్పుడొచ్చింది? ఉత్తునకు. ఇగో ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు. ఎందులోను? కర్మధారయములోను. అంటే సూత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పాటించిందా లేదా? అద్భుతంగా పాటించింది. ఇగో కర్మధారయమునందు ఉత్తునకు అచ్చుపరమైతే టా ఆగమంగా వస్తుంది. అదిగో అంటే టా ఆగమంగా వచ్చింది కాబట్టి టుగాగమ సంధి. అది తర్వాత సంధుల్లో మనం మాట్లాడదాం. మీరు నా క్లాస్ తీసుకుంటే అందులో ఉంటుంది. ఇక్కడికి రండి. తేనెటీగ అనే పదం ఇచ్చాను. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ. తేనె అంటే ఇన్ను ఏ ప్లస్ ఈగ. సంధి జరిగిన తర్వాత చూడండి. తేనె అంటే ఇన్ను ఏ, టీ అంటే ఇటు ప్లస్ ఈ, గాకి గా.
సంధి జరగక ముందు ఏగుంది, సంధి జరిగిన తర్వాత ఏగుంది. సంధి జరగక ముందు తేనె ఉంది, సంధి జరిగిన తర్వాత తేనె ఉంది. ఉన్న అక్షరాలన్నీ ఉండి అదనంగా రావడాన్నే ఆగమం అన్నాను. ఆగమంగా ఏమొచ్చిందంటే టా వచ్చింది. టా ఆగమంగా వచ్చింది కాబట్టి టుగాగమ సంధిని ఫిక్స్ అయ్యాను. కానీ మాకు పూర్వీకులైనటువంటి మన అందరి పెద్దన్న పరవస్తు చెన్నై సూర్య ఏం చెప్పాడు? కర్మధారయమునందు ఉత్తునకు అచ్చుపరమవ్వాలన్నాడు. ఒకసారి పైకి వెళ్ళాను, అన్నీ ఈగలే, ఏగానిసుంటే ప్రత్యేకత ఏం లేదు. దీనికోసం ప్రత్యేకంగా ఇది తేనెటీగ అని ప్రత్యేకంగా చెప్పాడు. పాయింట్ నెంబర్ 1 కర్మధారయం. ఎవరు పరమవ్వాలన్నాడు? ఉత్తునకు అచ్చుపరమవ్వాలన్నాడు. తేనెలో ఏముంది చూసుకో, తేనెలో ఏముంది? ఏ. ఎవరు పరమయ్యారు? అచ్చు. ఎవరొచ్చారు? టా. ఎలా వచ్చింది? ఆగమంగా. అంటే అన్నీ సెట్ అయ్యాయి, ఒక్కటి తప్ప. ఏంటి? ఉత్తునకు అచ్చుపరం అవ్వాలని చెప్తే ఏకి అచ్చుపరమైంది. అంటే ఎగ్జాక్ట్లీ సూత్రాన్ని పాటించిందా? పాటించలేదు. అలాగని సంధి జరగలేదా? జరిగింది. టొగాగమ టా ఆగమంగా వచ్చింది, టొగాగమ సంధి అయింది. కానీ సూత్రాన్ని పాటించలేదు. సూత్రాన్ని పాటించకుండా సంధి జరగడాన్నే అన్యవిధం. అది నాన్న ఈ క్రింది వాటిలో అన్యవిధ సంధి కార్యం గల పదం ఏది అని పండుటాకు, ఎండుటాకు, తేనెటీగ, పులుంగుటెకుమీడు, తూగుటుయ్యాల ఇలాంటి పదాలు ఇస్తాడు. తేనెటీగ అనేది అన్యవిధం. అన్యవిధం ఎందుకు అయ్యింది? సూత్రాన్ని పాటించకుండా సంధి కార్యం జరిగింది. అలా జరగడాన్నే ఏమంటారు? అన్యవిధం. ఖచ్చితంగా జరగడాన్ని నిత్యము. జరగచ్చు, జరగకపోవచ్చు వైకల్పికము. ఏం చెప్పాను? ఖచ్చితంగా సంధి జరగడం, ఖచ్చితంగా సంధి జరగడాన్ని నిత్యము. సంధి జరగకపోవడమే నిషిద్ధం. జరగచ్చు, జరగకపోవచ్చు. జరగచ్చు, జరగక పోవుట, లేదా జరుగుట, లేదా జరగకపోవుట వైకల్పికం. సూత్రముతో సంబంధము లేకుండా వేరే విధంగా జరుగుట అన్యవిధం. పై 4 రకాలుగా జరుగుట బహుళము. అది నాన్న. అంటే ఇప్పుడు మీకు బహుళం అంటే తెలుసు, నిత్యం అంటే తెలుసు, వైకల్పికం అంటే తెలుసు, అసలు అన్నీ మొత్తం తెలుసు. ఇప్పుడు కానీ మీరు విద్యార్థులకి సందులు చెప్పుకుందాం పిల్లలు అని స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వో చూసుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము యత్వ సంధి. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము. అప్పుడు ఉత్తు అంటే తెలుసు, అచ్చు అంటే తెలుసు, నిత్యం అంటే తెలుసు కాబట్టి వాడికి అర్థమవుద్ది. కర్మధారయమునందు ఉత్తునకు అచ్చుపరమైతే టా ఆగమం. ఆగమం అంటే అది తెలుసు కాబట్టి అర్థమవుతుంది. ధృతము మీద పరుసములకు సరళములు ఆదేశం బగు అంటాడు. ధృతము తెలుసు, పరుసము తెలుసు, సరళం తెలుసు, ఆదేశం తెలుసు, సూత్రం తెలుసుగా ఇప్పుడు అర్థమవుతుంది. ప్రథమ మీద పరుసములకు గసడదవులు బహుళం బగు అంటాడు. సార్ అక్కడ సరళముల ఆదేశం అని అన్నాడు పెద్ద ఆయన, ఇక్కడేమో గసడదవులు బహుళం అంటున్నాడు, ఏంటి సార్ ఈ ముచ్చట అని అడుగుతారు. అది చెప్పగలిగిన సామర్థ్యం మనకుందో లేదని టెట్ డిఎస్సిలో మనల్ని అడుగుతాడు. అందుకే ఈ మధ్య పదం ఇచ్చి రామాలయం ఇచ్చి ఏ సందని అడగడము అవి ఎప్పుడు ఇవ్వలేదు ఇంతవరకు రామాలయం. ఎలా అడుగుతున్నాడు మాస్టర్ అంటే, డాష్ మీద పరుసములకు సరళములు ఆదేశంగా వస్తాయి, డాష్ మీద పరుసములకు గసడదవులు బహుళంగా వస్తాయి అంటున్నాడు. లేదా ధృతము మీద పరుసములకు సరళములు డాష్ ఆదేశము, ఏకాదేశము, నిత్యము, బహుళము, వైకల్పికం అట్లా ఏవో ఆప్షన్స్ ఇస్తాడు. ఇలా ఎలా కంటెంట్ మీద బిట్టిచ్చినా మనం చేయాలంటే ముందు మనకి ఈ కంటెంట్ తెలియాలి. ఇక పదాలు తెలుగు పదము సంస్కృత పదం ఎలా గుర్తించాలి అనే అంశాలు, సంధులు, తెలుగు సంధులేవి, సంస్కృత సంధులేవి, అందులో ఏ సంధి ఎలా వస్తుందనే అంశాన్ని తర్వాత వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పను కానీ చెప్తున్నా, నాకు కూడాను మీ ప్రోత్సాహం కావాలి కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీలుంటే స్టేటస్గా పెట్టుకోండి. ఇంత మంచి క్లాసు ఫ్రీగా మీకు ఇంత ఆహ్లాదంగా అందించినందుకు గురుదక్షిణగా ఓకేనా చిన్న స్టేటస్ పెట్టుకోండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.